ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం. ఈ ఆలయ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా మన దేశంలో ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని రాజులు, భక్తులు తమకున్న దేవుడు మీద భక్తితో చాటి చెప్పేందుకు ఆ దేవాలయాలు నిర్మించారు. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభూలుగా వెలిశారు. భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చే దేవుళ్ళగా వాళ్ళు పూజలు అందుకుంటూ ఉన్నారు. అటువంటి దేవాలయాల్లో ఒకటే శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. మరి ఈ స్వామివారి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వామివారి ఆలయంలో నాగదేవత ఎప్పుడు కొలువై ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. నాగదేవత పరిహారం చేయించుకొని మహిమాన్వితమైన శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. స్వామివారి గుడిలో నాగదోష పరిహారణకు చాలా ప్రసిద్ధమైన దేవాలయం. ఇక్కడ ప్రధానంగా సర్పహత్య దోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్ఠ పూజలు చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. కర్ణాటకలోని మంగళూరు దగ్గర సుల్లియా అనే ఊరిలో స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యాల మధ్య కుమార పర్వత శ్రేణుల మధ్య ద్వారా నది ఒడ్డున ఉన్న గ్రామం సుబ్రహ్మణ్యంలో ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించడం ఇంకొక విశేషం. పూర్వం ఈ గ్రామాన్ని కుక్కే పట్నం అని పిలిచేవారు. క్రమంగా అది కుక్కే సుబ్రహ్మణ్యగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ నాగదోష పరిహారణ చేసుకుంటే వారికి జీవితంలో కష్టాలు ఉండవని మరియు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. కార్తికేయుడికి నిలయమైనటువంటి ఈ క్షేత్రాలలో పరశురామ క్షేత్రం కూడా ఒకటి. స్కాంద పురాణంలో సనత్ కుమార సంహితలోను, సహ్యాద్రి కాండలోని తీర్థక్షేత్ర మహాముని పురాణంలో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. మరి ఈ స్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం తారకుడు సుర్పాస్ముర అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడ ధారా నదిలో శుభ్రపరుచుకున్నాడని మన పురాణాల ద్వారా అవగతమవుతూ ఉన్నాయి. ఇక్కడ పర్వత శ్రేణుల్లో కార్తికేయుడు ఇంద్రుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వాసుకి కోరిక మీదకు ఈ ప్రదేశంలో కార్తికేయుడు వెలిసినందున ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖద్వారం తూర్పు ముఖమై ఉన్న భక్తులు మాత్రం పృష్ఠభాగం నుండి ముందుకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. గర్భాలయానికి మండప ద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం కూడా ఉంటుంది. వాసుకి విషప బుసల నుండి రక్షింపబడడానికి ఈ గరుడ స్తంభాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తర్వాత లోపలి మండపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్ మనకు సాక్షాత్కరిస్తాడు. పై భాగంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మధ్య భాగంలో వాసుకి, క్రింద భాగంలో ఆదిశేషుడు ఉండడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. మరి తెలుసుకున్నారు కదా శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం.